గాయ్స్. సో ఇవాళ మనం ఆడపోయే గేమ్ పేరు మైన్క్రాఫ్ట్. సో మనమైతే ఆల్రెడీ హౌస్ అయితే కట్టేసాం. యా గాయ్స్. సో మనం ఇది కూడా నేను మోడర్న్ హౌస్ చేశాను గాయ్స్. సో నేను అప్పటి నుంచి ఇది కూడా కడుతుండే. సో నేను నెదర్కి పోయాను. ఈ నెదర్ అయితే ట్యాక్స్ మళ్ళీ నెదర్ ఇంకా ఏం లేవు. సో మనం ఇవాళ హోమ్ టూర్ అయితే కాదు. సో ఇవాళ మనం వరల్డ్ గురించి చెప్తాను. నేను నా వరల్డ్ గురించి. సో ఇది నా వరల్డ్ గాయ్స్. మనది. సో నేను ఈ ప్లేస్ ఎందుకు పెట్టుకున్నానంటే ఆడ మీకు ఏమో కనిపిస్తుంది పెట్టుకున్నాను. ప్లస్ ఇక్కడ స్విమ్మింగ్ పూల్ అవసరం లేదు, ఎందుకంటే ఇక్కడ స్విమ్మింగ్ పూల్ కింద ఎందుకు పెట్టానో మీకు నెక్స్ట్ అర్థమవుతుంది. నాకు ఎందుకో ఆర్ట్స్ కనిపిస్తుంది. సరే షార్క్ కాదు గైస్, కానీ మన దగ్గర ఎంబ్రాయిడ్ ఉండాల్సింది. మన దగ్గర ఎంబ్రాయిడ్ ఉండాల్సింది. కాకపోతే ఆ బ్లాక్ అండ్ వైట్ హార్స్ కనిపిస్తుంది. ఈ రెండిట్లో ఏదో ఒక హార్స్ని నేనే పెట్టిండే గైస్. నా దగ్గర ఉండే హేబెల్ దీనికి తినిపించాను. సో చిన్నగా ఉండే పెద్దగా అయిపోయింది అంతే. మనం ఒక ఎంబ్రాయిడ్ తెచ్చి వీళ్ళ ముఖానికి వేద్దాం గైస్. ఏదో ఒక ట్రే ఇంత హేబెల్ ఈ నుంచి కొంచెం హేబెల్ తీసుకుండే గైస్. బ్రెడ్ మన ఫుడ్ కూడా తక్కువ ఉంది. ఫిష్ తప్ప ఇంకేం లేకుండే. సో మనం ఇంకా ఒక పెద్ద టాస్క్ చేయాలిగా, చికెన్ని చంపడం. సో ఈ బెడ్ మనం ఎంత పెద్ద ప్రో అని తెలుసు గాయస్ అందరికీ. సో ఈ హౌస్ అయితే ఏదో ఒక చెస్ట్ అయితే పక్కా ఉంటుందేమో. ఏమున్నాయనుకో. యా. సో బ్రెడ్ అయితే చాలా ఉన్నాయి. మన దగ్గర హేబెల్స్ ఎక్కువ. గోల్డ్ ఉంటే గోల్డెన్ యాపిల్ అయిపోతుంది. 8 గోల్డ్ ఉన్నాయి. గోల్డ్ కావాలి. సో ఇట్లాంటి హౌసెస్ ఎక్కువ ఉంటాయి కదా. ఇంకైతే మన హౌస్కి వెళ్ళిపోదాం. ట్రేడా ఎంబ్రాయిడ్ తోటి వేస్తాడు, కానీ మనం బ్రెడ్ చేసుకుందాం. సో వీట్ నుంచి బ్రెడ్ అవుతుంది. సో ఇప్పుడు మనకి 24 హౌస్కి పోదాం గాయస్, బోర్ కొడుతుంది. సో నాదండి ఇద్దరు రైట్స్ పోవడం. మన బోట్ ఏడా పెట్టాం గాయస్, ఆడైతుందిగా ముందుకెళ్ళు. సో మనం వీడి నుంచి అయితే చోరీ చేయాలిగా గాయస్. చోరీ కాకుండా మనం ముందుకు వస్తాం గాయస్. 1 minute ఆడేందో ఉందేమో. ఓకే పోదాం తర్వాత. ఫస్ట్ మన హౌస్ గురించి చెప్పాలి. సో ఆడ క్లియర్గా కనిపిస్తుంది మన హౌస్. సో మనం ఫస్ట్ పోదాం. సో ఈడ నేను బోట్కి ప్లేస్ లేదు అనుకుంటుంటారు, కానీ ఫుల్ పెద్ద ప్లేస్ ఉంది గైస్ మన దగ్గర. బోట్ పార్కింగ్ చేశాను గైస్, ఎందుకంటే డాల్ఫిన్. సో అప్పటి నుంచి అయ్యాను షార్క్ అంటుంటే డాల్ఫిన్ గైస్. సో మెల్లగా పార్క్ చేద్దాం. యా. సో నా దగ్గర ఒక హెన్ ఉంటుండే, అది ఉడికిపోయింది. ఈ బై మిస్టేక్ ఎందుకో నేను వాళ్ళు కొట్టేశాను. ఈ స్లైమ్తో ఏందో అని మీకు డౌట్ ఉందేమో గైస్. సో ఇది నార్మల్ నాకు బోర్ కొడితే జంప్ చేయడానికి, ఇంకా ఈడేమో ఫిషింగ్ చేయడానికి బై మిస్టేక్ గ్లాస్ వేసాను. సో ఈడ మనం ఫిషింగ్ చేస్తాం. వీళ్ళు రెయిన్ పడితే చేద్దాం. రెయిన్ ఏమొద్దు గాయస్, ఈసారి ఈ ఎపిసోడ్లో ఏమొద్దు. సో ఈడ నేను చిన్న గ్యాప్ ఎందుకు వేసాను అని మీకు డౌట్ ఉంది. సో ఇప్పుడు అర్థమవుతుంది. యా. సో ఈడ మన ఎండర్ చెస్ట్, దీంట్లో ఒక ఎంబరాల్డ్ ఉంది మన దగ్గర, అంతే. ఒక డైమండ్ చెస్ట్ ప్లేట్ అది వేసుకుందాం. ఓకే.
డైమండ్ చెస్ట్ ప్లేట్ మనం ఆల్రెడీ వేసుకున్నాం కదా, ఉట్టిగానే పెట్టాం కదా. మళ్ళీ ఈసారి మనం ఎమరాల్డ్ని ట్రేడ్ చేయడానికే పోదాం, కానీ ఫస్ట్ సో ఇది నా ఫెన్స్, ఈ ఫెన్స్ దేనికి అవసరం వస్తుందో అని కూడా తెలియదు. టూ హార్సెస్ ఉన్నాయి. సో దాన్ని ఇంట్రడ్యూస్ చేపిద్దాం. నేను వీటిని ఈడ ఎందుకు పెట్టానంటే ఈ పోర్టల్ లోపలికి వెళ్ళిపోతున్నాయి గైస్. సో అందుకోసం నేను హౌస్ బయట పెట్టా. గైస్ గెస్ ఈడ మనము ఏడు నుంచి బయటికి పోతాం, కమెంట్ చేసి చెప్పండి గైస్. 5 seconds. 1 2 3 4 5. సో ఈ పెయింటింగ్ నుంచి మనం బయటకు పోతాము. సో మనం ఈడేమో పెయింటింగ్ ఉండదు, సో ఈడేమో పెయింటింగ్ ఉంటుంది. సో నేను జంప్ కొట్టాలి, హార్స్ తెరుకోవాలి. సో ఈ డైమండ్ ఆర్మర్తో వేసాను గైస్. కాకపోతే నేను దీన్ని ఎక్కువ వాడా. ఈడ ఫుల్ స్కెలిటన్ హార్సెస్ ఉంటాయి, తెలియదు ఏం నుంచి వస్తాయి కానీ. సో మనకు టర్టిల్ దొరికింది గాయస్. టర్టిల్ ఏం తింటాను నాకు తెలియదు, మీకు కామెంట్ చేసి చెప్పండి. ఫిష్ చికెన్ అయితే తినదు. ఫిష్ ఏం తినదు గాయస్. దీన్ని చంపేద్దామా? ఒకవేళ మీరు ఇప్పుడే 2 లైక్స్ చేస్తే వదిలేస్తాం గైస్. 3 2 1. మనం ఇంటికి తీసుకొని వచ్చాము, కాకపోతే తర్వాత తీసుకుందాము. సో మీరు ఇంకా చేయలేదు, సో వద్దు గైస్. వెయిట్, నేను అబ్జర్వ్ చేసిన ఏంటంటే ఇది ఉంది మీన్స్ దీని ఎక్స్ ఇన్ని ఉంటుంది, కాకపోతే అవసరం లేదు. సంథింగ్ ఈజ్ హియర్. పాపం వైఫ్ వదిలేదు మన హార్స్ ఎడికి. యా, సో మన హార్స్ అయితే ఇలా మంచిగా ఎంజాయ్ చేస్తుంది, ఎందుకంటే 2 years అవుతానే దీన్ని. సో ఇప్పుడు నేను ఈ నుంచి జంప్ కొడుతున్నా. ఒకవేళ నేను ఈ నుంచి ఆడి వరకు జంప్ చేస్తే మీరు లైక్ చేయాలి. 3 2 1. యా గాయస్, ఇప్పుడు ఈ 2 ఆడి వరకు జంప్ చేస్తే సబ్స్క్రైబ్ చేయాలి. యా గాయస్, సో ఈ 2 ఆడి వరకు జంప్ చేస్తే మళ్ళీ లైక్ చేయాలి. యా గాయస్, సో మనం స్పైడర్ మ్యాన్ అయిపోయాం గాయస్ ఈజీగా. ఓ యా, సో ఇప్పుడు మనము మన దగ్గర డైమండ్ ఎక్కువనే ఉన్నాయి అనేసి అని నేను డైమండ్ హార్స్ ఆర్మర్ చేశాను. సో ఇప్పుడైతే మనం నెదర్ పోర్టల్కి పోదామా గైస్? రాత్రి అవుతున్నట్టున్నా. సో నిజంగా మనం వండుకుందాం గైస్. నైస్ బీచ్. మన ఇంత ఏబేలు ఉంది. మనం నెదర్ పోర్టల్కి పోవాలంటే ఫస్ట్ మనం బ్రెడ్ ఆల్రెడీ చేసుకున్నామంటే అవసరం లేదు. ఓ మనం దీన్ని కంట్రోల్ చేస్తున్నాం. ఈ ఎండర్ చేసిన అదే ఎక్కువ ఉండే కాదు, నేను చేసేసాను. సో మనం లాస్ట్ ట్రేడ్ చేద్దాము ఇదేం పిచ్చి ఇస్తాడు అని హనీకో అంటే ఈ హౌస్ కూడా నేనే చేశాను గాయస్. సో మనం దీంతో పాటు నేను ఎంత లక్కీ అంటే గాయస్, ఈడ ఫోర్ట్రెస్ ఉంది. ఈ ఎన్వీలు ఇంతగానం ఏడు నుంచి వచ్చింది అనుకుంటారా? ఇది జస్ట్ క్రియేటివ్ నుంచి తెచ్చాను. అంటే హౌస్ మొత్తం కూడా క్రియేటివే, ఎందుకంటే ఇంత ఆబ్సిడియన్ మీకు ఏ నుంచి వస్తుందో డౌట్ ఉంటుంది. సో ఈడ ఫోర్ట్రెస్ ఉంది, ఆడేమో స్పానర్ ఉంది కాబట్టి
ఈడేమో నేను దీని బ్యాక్ సైడ్ అయితే బాల్కనీ చేశాను. మనం ఇంకా గేమ్ ఆడుకుంటాం వచ్చినాక నేను మళ్ళీ గాయ్స్. సో ఇప్పుడు మనము ఇట్స్ టైమ్ ఫర్ ట్రేడింగ్. సో మళ్ళీ బోట్ని తీసుకొని పోదాం. దీని స్పీడ్ చూస్తే మీరు షాక్ అయ్యారు గాయస్. ఇవ్వండి గాయస్, రేసింగ్ కార్స్ పెట్టాలి గాయస్. ఇది గేమ్ థియేటర్కి చెప్పాలి గాయస్, ఈ బోట్ రేసింగ్ కార్ గేమ్స్లో పెట్టాలి. ఇప్పుడు పక్కా లాస్ట్ వస్తుంది. చూడుగా ఈ కన్ను లేదు, అందుకోసం ఒక కన్ను పెట్టుకుంది. అంటే అక్కడనే వేయచ్చు. ఎక్స్ప్లెయిన్ చేద్దాం. పాపం సిగ్గు వీడు కూడా వీడంటూ చంపాలి. వీటంటే చెప్తున్నాయి మీకు ఇగ్నోర్ చేస్తుండు గాయస్. సో నేను చంప తీరుతా. సో మనం వీళ్ళు ఎప్పుడు మనం ఇగ్నోర్ చేస్తారు కదా గైస్. ఇక చూస్తారు వీళ్ళు ఎంబ్రాయిడ్ వేస్తే ఇతను ట్రేడ్ చేశాడు. ట్రేడ్ చేయడు కానీ ఇవ్వండి గైస్, ఇతనే మన మాస్టర్, ట్రేడర్ మాస్టర్. సో ఎప్పుడైతే మనం వీటిని కొడతాడో ఉడికిపోతాడు. ఎప్పుడైతే ఎంబ్రాయిడ్ చూపిస్తానో థింగ్స్ చూపిస్తారు. నేను ఈ నుంచే ఐరన్ ఇంచాంట్ తీసుకుండే గైస్. ఎంబ్రాయిడ్ నా దగ్గర 8 ఉండే, సార్ 9 ఉండే. 3 ఎంబ్రాయిడ్కి 36 ఎంబ్రాయిడ్కి వేరే చూసాం కానీ వెయిట్ కొట్టే ముద్ద. సో ఇప్పుడు ఈయన చూసాం ఉడుకుతుంది గాయస్. అరే 1 minute గాయస్, ఇప్పుడే ఓకే. సో నేను దేని గురించి పోయాను మీకు డౌట్గా గాయస్. సో దీని గురించి పోయాను. ఇలా అప్పటి నుంచి మనం నక్క వెయిట్ అతను ఇంటిని కలవడం గాయస్. ఇప్పుడు ఇట్స్ రైట్ గాయస్. ఇప్పుడు మనం మొత్తం ఏజ్లో సో మనం ఇంకా లావా తీసుకుందాం. యా సో ఇదే లాస్ట్ లావా. ఈ ఇంటి అయితే కాదు మనం ఈ చూడు మన కోపం వచ్చే హౌసెస్ పెడదాం. లైక్ ఎగ్జాంపుల్ దిస్ వన్. ఒకవేళ చేస్తే మంచిగా ఉంటే వదిలేద్దాం. చెస్ ఆల్రెడీ గాయస్ మేము ఇప్పటివరకు కూడా ఇదే చెస్ తీసుకుంటే నాకు తెలిసినంత. ఈ ఓన్లీ బ్రెడ్ వేసేసారు అందుకే. మళ్ళీ తీసుకుందాం, మళ్ళీ ఈడ పెట్టేసి ఉడికిపోదాం. సో దిస్ వన్ ఇస్ రైట్. ఈసారి మనం మొత్తం విలేజ్ కొడదాం. ఆబ్సిడియన్ కాదు, అది ఓన్లీ స్టోన్స్ అయితే నాకు తెలిసినంత. స్టోన్స్ కాదు, ఆ స్టోన్సే కాదు. సో మనం దీన్ని ఈడ పెట్టాలి. ఈడ పెట్టొద్దుగా, ఇది తన్ని చూస్తే ఈడ పెట్టాలనిపిస్తాను నాకు. ఇప్పుడు స్విమ్మింగ్ చేయి. ఐరన్ గోళం వచ్చిందనుకో, ఐరన్ గోళంని నేను ఆల్రెడీ చంపేశాను గాయస్. వాడి స్పానర్. సో ఈ బెడ్ అవసరం లేదు. సో మనము అయితే మన హౌస్కి అయితే వాటర్లోకి
ఇప్పుడైతే మనం హౌస్కి పోదాం. ఇది ఒక్క విలేజర్ లేడు. సో మనం ట్రేడ్ చేసి సో ఆడ మనం చెస్ట్లో చూడాలి గాయ్స్. సో మన దగ్గర అయితే స్టోన్స్ కూడా లేవు. సో మనము యా దిస్ ఇస్ ది బెస్ట్. పోయి లావా తీసుకొని లావా ఏదో పడేసిండే గాయస్. వస్తలే మేము పడేసినాము. మళ్ళీ వీడియో అప్లోడ్ అయినాక వస్తాం. సో ఇప్పుడు మనము వీట్ 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 నేను ఇప్పుడే వాళ్ళకి హెల్ప్ చేస్తున్నా గాయస్. వాళ్ళకి హెల్ప్ చేస్తున్నా. గుట్టి వాళ్ళకి హెల్ప్ చేస్తున్నా గాయస్. నేను మంచోని గాయస్ హెల్ప్ చేస్తున్నా. ఇగో ఈ డాగ్ని కూడా హెల్ప్ చేస్తా గాయస్. మంచిగా హెల్ప్ చేస్తా. ఈ డాగ్ క్యాట్ని హెల్ప్ చేస్తా గాయస్. హెల్ప్ చేసిన గాయస్. ఇప్పుడు అది గలీజ్ వరల్డ్ ఉండడం అవసరం లేదు. మంచి వరల్డ్ ఉంటుంది. సో ఇప్పుడు యా గాయస్ మన హంటర్ దొరికిండి ఇప్పుడు వాడు అని ఇగ్నోర్ చేస్తున్నా. ఇగ్నోర్ చేస్తే మన దాకా ప్రో ఉండాలి గాయస్. ఎన్ని డైమండ్స్ గాయస్? 4 ఇచ్చిండు గాయస్. ఇంకొకటి చంపేస్తా నేను. 4 ఇస్తాడంట లేడకుంటే. ఇప్పుడు అయితే దీనికి డోర్ ఉంది. దీనికి డోర్ ఉందా? ఉంది. లోపల ఏం పెట్టుకోలేడు గాయస్. ఐరన్ కాదు గాయస్, ఇది ఐరన్ స్మూత్ స్టోన్. సో చీ గాయస్ ఇట్లాంటి ఇంటికి కట్టుకోవాలి గలీజ్గా. చీ గాయస్ కానీ విలేజ్ అతను 30 ఎమరల్డ్స్కి బెల్ ఇస్తుండే కానీ మేము ఫ్రీగా తీసుకుంటున్నాం. కాకపోతే నేను తీసుకొని బోర్ కొడుతాను. దీంట్లో చెస్ లేకపోతే నేను పనికొస్తుంది. కాకపోతే మా ఇంగ్లీష్ గంట అవుతుంది. 1 అవర్ అవుతుంది. ఓకే ఆఫ్టర్ 1 అవర్ లేటర్ వచ్చేసింది. సో ఈ కౌస్ చూస్తే నాకు గుర్తొస్తుంది గాయస్. పాపం కౌస్ గాయస్. గాయస్ ఎట్లా బచాయిస్తున్నాయేమో గాయస్. అదే సమాధానం నుంచి నేను ఉన్నప్పుడు ఈ చాలా గరీబ్ విలేజ్ గాయస్. విలేజ్ ప్లేట్ ప్రతి ఒక్కరిని చంపేద్దాం. యానిమల్ కూడా ఒక్క విలేజర్ ఉన్నా. ట్రేడ్ చూద్దాం గాయస్. బుల్లి వేసుకుంటా. క్యారెట్స్ ఉన్నాయా లేవు. సో మనం మూవీని ఏం చేద్దాం గాయస్? ఏం వదిలేదు గాయస్. పాపం చిన్నోడు, అందుకోసం కాల్చేసాం చిన్నోడు. ఇప్పుడు వీడు ఆత్మశాంతి మళ్ళీ లావా తీసుకొని ఇప్పుడు నెక్స్ట్ మనము ఈడ కలిపెట్టేసాం. రైట్ ఈడ కాదుగా, ఇది మనం కలిపెట్టేది. మనము చూసినామంతా గాయస్. సో మనమైతే చెట్టుని కలవదాం. ఓకే మేము హౌస్కి పోదాం. సో దీని ఆత్మశాంతి కావాలనే ఇచ్చేసి హౌస్కి పోదాం. సో మనం స్విమ్మింగ్ చేసుకుంటా పోవడం బదులు ముందువడమే బెస్ట్. సో మన బోట్ ఏడుంది? అందుకోసం ఫస్ట్ వండుకుందాం గాయస్. వాటర్లో బట్టి పోవడం అవసరం లేదు గాయస్. ప్రో వాటర్లో తెచ్చింది కావాలని.
ఆగ్మా బోట్ కింద సో మనం ఇంటికి పోవాలంటే బోట్ కావాలి. బోట్ కనిపిస్తలేదు. ఈడ బోట్ ఉంది. సో మనం ఇప్పుడు F1 రేస్ ఏమంటారు మన దగ్గర టార్చర్ లేదు, అందుకోసం కోల్ ఒక్కటి కూడా లేదు కాదు మన దగ్గర. ఆఫ్టర్ 1 hour లేటర్ ఇంకా రాలేం కాదు, 1 hour అయ్యింది. ఇంత స్లో ఈ బోట్. ఇది నా పెట్టు గురించి అంటే ఇది జంపింగ్ బెడ్. సో నేను ఇప్పుడు సారీ సార్ వండుకుంటా. వండుకొని సబ్స్క్రైబ్ చేయడం ఇష్టం లేదా ఇష్టం. ఒకవేళ మీరు చేయకపోతే మీరు ఏం హెల్ప్ చేయాలి. సో మనము ఏం చేసాం, లాస్ట్ మనము ముంగి చచ్చిపోదాం. మళ్ళీ వర్క్ సో మనం ఇవన్నీ ఓకే టాటా బాయ్ బాయ్.